పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం ప్రభా, మీకు వందనాలు ప్రభా. ప్రభా మరి నేను ఈ ఆరోపణ చెప్పడానికి ప్రభా, మీరు సిలువలో పలికిన ఆరోపణ చెప్పడానికి ఇచ్చిన ధన్యత బట్టి వందనాలు ప్రభా. ప్రభా చెప్తున్నప్పుడు ప్రభా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రభా వాళ్ళు ప్రభా మళ్ళీ చెప్పింది అర్థమయ్యేలా చేయండి. యేసుని అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి. సిలువ పైన పలికిన ఆరోపణ యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం కింద యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. ఇందులో యేసుక్రీస్తు సిలువ ఉన్నప్పుడు సమాప్తమైనదని బిగ్గరగా ఇచ్చాడనమాట. యేసుక్రీస్తు ఈ సిలువ మీద వేలాడక ముందు ఆయన ప్రధాన యాజకులకు అప్పగించినప్పుడు ఎన్నో నిందలు భరించి అవమానాలు అతని మీద వేసుకున్నప్పుడు ఆయన ఎన్నో కొరడాలతో పుట్టించుకుని మళ్ళీ అతనికి తిండి కానీ వాటర్ కానీ ఏమీ ఇవ్వలేదు. ఆయన ఒళ్ళంతా చాలా అలసిపోయి నీరసంగా ఆయన చాలా క్షీణించిపోయింది. ఆయన ఒళ్ళు ఆయన శరీరం మొత్తం క్షీణించిపోయింది. ఆయన పూర్తి బలంతో ఆయన సిలువని గోల్గొతా కొండ మీద వరకు మోసుకుని వెళ్ళి అక్కడ ఆయన్ని మేకులతో సిలువ వేయించారు. ఆయన ఎంత సిలువ బాధ అనుభవించారు కదండి. ఈ సిలువలో పలికిన యేసుక్రీస్తు సిలువని పలికిన 7 మాటలలో 6వ మాట అత్యంత శక్తివంతమైనది. ఈ యొక్క చిన్న మాట వెనుక గంభీర అర్థాలు మనం చూద్దాం. ఈ మాట సమాప్తమైనది అనే మాట కేవలం ఒక వ్యక్తి చనిపోయిన మాట కాదు. ఇది ఒక విజయ గంభీర ధ్వని, ఒక విజయంతో కూడిన మాట. యేసుక్రీస్తు తన తండ్రి దగ్గర నుంచి చేపట్టిన పనిని కంప్లీట్ చేశారని యేసుక్రీస్తు ఈ మాటను అన్నారనమాట. అతను కంప్లీట్ చేశాడు, ఫినిష్ చేశాడు, గెలిచాడని. సో యేసుక్రీస్తు ఈ సమాప్తమైన అనే పదాన్ని ఆయన ఉన్న భాషలో ఏమన్నారంటే టెటెల్స్టై అని అన్నారు. నిజానికి ఆ టెటెల్స్టై అనే పదాన్ని మన తెలుగులోకి సమాప్తమైనదని మనకి తర్జుమా చేశారనమాట. సో ఈ మాట వెనుకున్న టెటెల్స్టై అనే పదం దాని మీనింగ్ ఏంటంటే దానికి రకరకాలుగా యూజ్ చేస్తారు అనమాట. వ్యాపార రంగంలో యూజ్ చేస్తారు. ఎవరైనా అప్పు తీసుకుంటే ఆ అప్పుని చెల్లించినప్పుడు అప్పుడు ఆ అప్పు చెల్లించిన షీట్ మీద టెటెల్స్టై అని రాసేవారు అనమాట. అంటే అప్పు తీర్చేస్తాడు అని అర్థం. అలాగే యేసుక్రీస్తు కూడా ఆయన మన కోసం మన పాపాలన్నింటినీ ఆయన మీద మోసుకుని ఆయన మన కోసం చనిపోయారు. అంటే ఆయన మన మీద ఉన్న పాపాలన్నింటినీ ఆయన ఎప్పుడో పోగొట్టేశాడు అనమాట. సో మనకున్న అప్పు యేసుక్రీస్తు ఇచ్చేశాడు. అలాగే న్యాయస్థానంలోని కోర్ట్స్లోని ఎవరైనా ఖైదీ తన ఖైదీ శిక్ష కాలాన్ని పూర్తి చేసుకున్నప్పుడు అతన్ని టెటెల్స్టై అని చెప్పి అతన్ని విడుదల చేసేవారు అనమాట. సో అలాగా ఈ పదాన్ని ఎలా కూడా యూజ్ చేస్తారు. ఇంకో విధంగా యూజ్ చేస్తారు ఏంటంటే కళాకారుడు ఏదైనా మంచిగా ఒక ఆర్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆ పని చాలా కరెక్ట్గా ఫినిష్ అయినప్పుడు దానికి ఎటువంటి మార్పులు చేయట్లేదు. కరెక్ట్గా అతను క్రియేట్ చేసినప్పుడు అందులో ఎటువంటి మిస్టేక్స్ లేనప్పుడు అతను ఈ పదాన్ని యూజ్ చేస్తారు, టెటెల్స్టై అని చెప్తారనమాట. అంటే అదొక మాస్టర్ పీస్ అనమాట. మాస్టర్ పీస్ ఇస్ ఫినిష్ అంటే ప్రాముఖ్యమైన వస్తువు కంప్లీట్ అయిన అర్థం. సో యేసుక్రీస్తు కూడా మన కోసం తండ్రి చెప్పిన పనిని యేసుక్రీస్తు చేశారు. మన పాపాలన్నింటినీ యేసుక్రీస్తు తన పైన వేసుకుని ఆయన చనిపోయారు. ఆయన అలాగా మన పాపాలన్నింటినీ ఆయన అప్పు కింద
మన శిక్షా కాలంని ఆయన మీద వేసుకుని ఆయన ఒక మంచి పనిని చేసి ఆయన చనిపోయారు. దేవుడి కుమారుడు, దేవుడి తర్వాత దేవుడి కుమారుడు కలుగుతాడు, రాజు తర్వాత రాజకుమారుడే పరిపాలన చేస్తాడు. అలాగే దేవుడి తర్వాత దేవుడి కుమారుడు. దేవుడు ఎంత గొప్పడు, దాని తర్వాతే దేవుడి కుమారుడు ఉంటాడు. అంతటి పెద్ద స్థాయిలో ఉన్న దేవుని కుమారుడే మానవ రూపానికి వచ్చి ఒక కన్యక గర్భంలో నుంచి బయటకు వచ్చి మనందరి కోసం ఆయన చనిపోవడం చాలా పెద్ద అదొక గొప్ప పని అన్నమాట. సో యేసుక్రీస్తు మరణం ద్వారా ఎంతో మంది ప్రవక్తలు రాసిన ప్రవచనాలు అనేవి నెరవేరాయి అన్నమాట. పాత నిబంధనలో మెస్సియా వస్తాడు, మెస్సియా వచ్చి మా ఇజ్రాయెల్ అందరినీ కాపాడుతాడు, ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడుతాడు, ఆయన మా కోసం స్వస్థత చేస్తారని ఎన్నో లేఖనాలు రాయబడి ఉన్నాయి. ఎగ్జాంపుల్ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చేద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు దాని యొక్క సూచన నీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టెను. ఈ వచనంలోని యేసుక్రీస్తు పుట్టుక గురించి ఉంటుంది అనమాట. యేసుక్రీస్తు ఎవరి దగ్గర నుంచి పుడతారు, ఎలా పుడతాడు అని. సో మీకా 5వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మీకా 5వ అధ్యాయం 2వ వచనం. చీట్లు వేయగా యెహోవా సమాజంలో మీరు పాలు పొందినట్లు నూనె వేయవాడకుండా ఉండడు. మీరు దీన్ని ప్రవచింపవద్దని వారి ప్రకటన చేయుదురు. ప్రవచించిన ఎడల అవమానము కలుగక మానదు. ఈ వచనంలో యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు ఆయన అంగీ కోసం ఆ యాజకులు, ఆ వ్యక్తులందరూ చీట్లు వేసుకున్నట్టు ఎప్పుడో ఆ సంవత్సరాలు ఆయన పుట్టక ముందే, ఎన్నో వందల సంవత్సరాల ముందే ఈ ప్రవక్తలందరూ ఆయన జన్మం గురించి, ఆయన పుట్టుక గురించి, అన్నిటి గురించి రాశారనమాట. సో దీన్ని బట్టి చూస్తే ప్రవచనాలు అనేవి యేసుక్రీస్తు మరణం ద్వారా ప్రవచనాలు అనేవి నెరవేరాయి అన్నమాట. కీర్తన గ్రంథం 72వ కీర్తన 10వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. 72వ అధ్యాయం 11, 12, 10, 11. తర్షీషు రాజులు కప్పము చెల్లించుదురు, శబారాజులను కానుకలు తీసుకుని రాజులందరూ అతనికి నమస్కారం చేసేవారు, అన్యజనులందరూ అతన్ని సేవించేవారు. సో ఈ వచనంలో ఏంటంటే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆ జ్ఞానులు ఎవరైతే ఉంటారో ఆయన పుట్టినప్పుడు ఆయన కోసం కానుక తీసుకొస్తారు. ఆ జరిగిన సంఘటనని వీళ్ళు ఈ దావీదు కీర్తనకారుడు రాశారనమాట. ఆయన తను రాసే ఎన్నో ప్రవచనాలు కూడా ఇవన్నీ నెరవేరాయి. వీటిని బట్టి చూస్తే యేసుక్రీస్తు మరణం ఎంత క్లియర్ కట్ గా రాస్తుందని తెలుసుకోవచ్చు. సో యేసుక్రీస్తు మరణం ద్వారా మనము ఎటువంటి ఇంకా బలులు అర్పించక్కర్లేదు. గొర్రెలు కానీ, మేకలు కానీ, జంతువులు కానీ ఎటువంటివి మనం ఇంకా వాటిని బలి అర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు మన కోసం బలి అయ్యాడు. యేసుక్రీస్తు మన కోసం శిలువ మీద తన రక్తాన్ని చిందించాడు. సో దానికి మనం ఎటువంటి బలి చేయడానికి ఎటువంటి జంతువులు కానీ, పక్షులు కానీ ఎటువంటి బలి చేయక్కర్లేదు. సో మనము మన పాపాలు రక్షించుకోవడం కోసం పాత నిబంధనలో పాపాలు రక్షించుకోవడం కోసం చాలా మంది బలి నడిపించేవారు. ఎగ్జాంపుల్ అబ్రహాము ఇస్సాకుని బలి ఇచ్చే టైంకి గొర్రె దొరికింది, అదో జంతువులు కూడా ఇలా బలి ఇచ్చేవారు. అలాగే నోవాహు కూడా 40 రోజులు 40 రాత్రులు ఆయన
జలప్రలయంలో ఆయన అలాగా ప్రయాణం చేసిన తర్వాత లాస్ట్ కి ఆయన ఆ వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత ఆయన ఎప్పుడైతే ఆ ల్యాండ్ మీదకి ఆ షిప్ ఆ పడవ ఎప్పుడైతే ల్యాండ్ మీదకి వచ్చిందో అప్పుడు ఆయన తలుపుగానే ఆయన కొన్ని జంతువుల్ని ఆయన కొంచెం బలిచ్చాడు అనమాట. ఆ వాసన పీల్చిన ఆ దేవుడు సంతోషించాడని మనం ఆదికాండంలో చూస్తాం అనమాట. సో ఎలాగ జంతువులు బలిస్తున్నారు పాత నిబంధనలు, కానీ యేసుక్రీస్తు మరణం దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం ఇంకా బలి ఇవ్వాల్సిన పని ఉండదు. ఎందుకంటే యేసుక్రీస్తు ఎప్పుడు మన పాపాల కొరకు మన ఫ్యూచర్ జనరేషన్ పాపాల కొరకు కూడా యేసుక్రీస్తు ఎప్పుడు బలి అయిపోయారు. సో యేసుక్రీస్తు మరణం ద్వారా దేవునికి మనిషికి మధ్యన ఉన్న అడ్డు కూడా తొలగిపోయింది. యేసుక్రీస్తు ఎప్పుడైతే ప్రాణం వీడ్చాడో వెంటనే ఇజ్రాయేల్ అని దేవాలయపు తెర చిరిగిపోయింది, పైనుంచి కింద వరకు ఎలా చిరిగిపోయింది అనమాట. దీని మీనింగ్ మనం ఉన్న పాపాలు మనం డైరెక్ట్ గా యేసుక్రీస్తు ద్వారా మనం దేవునికి పంపించవచ్చు అనమాట. యేసుక్రీస్తు మధ్యవర్తిగా మన పాపాన్ని దేవునికి అప్పగిస్తున్నాడు. ఇలాగ మనం చేసిన మన కోసం యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు అనమాట పరలోకంలో. ఎలాగా యేసుక్రీస్తు మరణం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, యేసుక్రీస్తు సమర్పణమైనది ఈ పదం మనం విన్నామంటే మన రక్షణ కోసం ఎటువంటి కొత్తవి పనులేం చేయక్కర్లేదు. మనం జస్ట్ విశ్వసిస్తే చాలు. మనం విశ్వాసంతో ప్రార్థన చేసుకుని మనం భక్తి జీవితంలో నడిస్తే సరిపోతుంది. యేసుక్రీస్తు కోసం మనం ఇంకా ఎటువంటి బలులు కానీ లేదా పూజలు కానీ ఏమి చేయట్లేదు. ఒక్క ప్రార్థన చేసి మన పాపాన్ని క్షమించమని దేవుని అడిగితే యేసుక్రీస్తు మన పాపాన్ని దేవుని ద్వారా క్షమిస్తాడు. సో మన జీవితాల్లో మనకి ఇంకా మన పాప పంటకాల భయాలు ఇంకా మన జీవితంలో మనం వెంబడిస్తున్నాయంటే మనం చేసిన పాపాలు వాటిని క్షమించడానికి ఎవ్వరు లేరు, ఇంకా మనం ఘోరం పాపం చేస్తామని మనం ఎప్పుడు బాధపడకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు ఎప్పుడో మన పాపాలన్నింటినీ సిలువైనా ఎప్పుడో వాటిని సమాప్తం చేస్తాడు. ఇంకా మనం ఎటువంటి మన బాధ చింత ఏం చేయక్కర్లేదు. ఎందుకంటే మన పాపాలన్నింటినీ ఎవరు క్షమించలేరని ఎప్పుడు అనుకుంటామో అప్పుడు మనకి ఎక్కువ బాధ అనిపిస్తుంది అనమాట. మనం చాలా వేదన అనుభవిస్తాం. కానీ మనం ఎప్పుడైతే ఇది గుర్తించుకుంటాం, యేసుక్రీస్తు మన కోసం మన పాపాలన్నింటినీ ఆయన మీద వేసిన చనిపోయాలని గుర్తించుకుంటే మనకి ఎటువంటి భయాలనేవి ఏమన్నా. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా క్షమించేశాడు. ఈ చిన్న మాట దేవుని ప్రార్థన చేసి ముగించుకుంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభా, మీకు ఉన్నాను ప్రభా. మరి ఆరోగ్యానికి మరి కంప్లీట్ చేయడానికి సహాయం చేసిన వందనాలు ప్రభా. మీరు మా కోసం మరి మీ రక్షణ కార్యాలు ముగించినందుకు వందనాలు ప్రభా. తండ్రి, మరి మీరు మా కోసం మా పాపలన్నింటిని మీద వేసుకుని ఎన్నో బాధలు పడి కొంత డబ్బులతో కొట్టించుకుని ప్రభా దేవుని కుమారుడు స్థాయి నుంచి మనిషి స్థాయికి వచ్చిన ప్రభా. మరి మా కోసం మీరు బలయ్యారు ప్రభా. మేము చేసిన పాపాల వల్లే ప్రభా ఈ రోజు ప్రభా మా పాపాలన్నింటినీ మీరు మా మీద మోసాయితే నమ్ముతున్నాం ప్రభా. ఇంకెప్పుడు పాపాలు అనేది మేము చేయకుండా వాటిని ఇంకా ఎప్పుడు మా జీవితాలు మేము చూడకుండా సహాయం చేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.